హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేసేద్దామండి. ఒట్టి బీరకాయ తినాలంటే చాలామంది ఇష్టపడరు, దానిలో నేను ఒకదాన్ని. సో బీరకాయకి ఇట్లా కాంబినేషన్ పచ్చిశనగపప్పు కానీ, ఎండు రొయ్యలు కానీ, ఎగ్ కానీ ఏది వేసి చేసినా బాగుంటుంది. ఈరోజు మనం పచ్చిశనగపప్పుతో కర్రీ చేసేద్దాం. చాలా ఈజీగా అయిపోద్ది, సింపుల్ మెథడ్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో దానికోసం నేను ముందుగా బీరకాయలని ఇట్లా తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. పచ్చిశనగపప్పు నైటే నానపెట్టేశాను. అండ్ టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద బాణలి పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసానండి. దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేయాలి. సో అవి మంచిగా, మీకు తెలుసు కదా, ఆనియన్స్ కొంచెం కలర్ మారాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. సో చూసారా, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఆ స్టేజ్ నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి, బీరకాయకి బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ పచ్చిగానే ఉండగానే టమాటాలు యాడ్ చేస్తే ఆనియన్స్ ఉడకవండి. సో ఇప్పుడు మూత పెట్టేద్దాం. టమాటాలు మంచిగా స్మాష్ అయిపోతాయి, మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, మనం గరిటతో ఇలా నొక్కినప్పుడు టమాటా పై తొక్కు వేరైపోతే ఆల్మోస్ట్ టమాటా కుక్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుందాం. ఒకసారి అదంతా మిక్స్ చేసేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ బీరకాయ ముక్కలు యాడ్ చేసేద్దాం. బీరకాయలో ఎక్కువ వాటర్ అయినా అవసరం లేదండి, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి. సో కాకపోతే మనం ఈ కర్రీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, పచ్చిశనగపప్పు ఉడకాలి కాబట్టి. ఒకసారి అంతా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం ఏది చేసినా సరే చాలా ఇంట్రెస్ట్గా చేస్తే దాని అవుట్పుట్ చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు మూత పెడితే వాటర్ వస్తూ ఉంటుంది చూడండి, కుక్ అవుతూ ఉంటే. ఆ పసుపు ఉప్పు పడుతుంది, మేము చూసారా, అదంతా బీరకాయల వాటరే. మామూలుగా వట్టి కర్రీకి అయితే మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదు, ఇలాగే మగ్గనిస్తే సరిపోతుంది. కాకపోతే మనం పచ్చిశనగపప్పు వేసాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఒకసారి అదంతా మంచిగా కలిపేయాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా కారం వేయగానే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, పచ్చిశనగపప్పు ఉడకడం కోసం మెయిన్. సో అదంతా ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి. అప్పుడు ఉప్పు కారాలు అవన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని మూత పెట్టేయండి. సో లాస్ట్లో చూసారా, వాటర్ ఎంత డ్రాప్ లేదు, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మీరు ఒక్కటి గమనించాలి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే మన కర్రీ అంతా నీట్గా రెడీ అయిపోయినట్టే, మంచిగా కుక్ అయిపోతుంది కూడా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డిష్ అవుట్ చేసుకుంటే సూపర్ సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారా అంత బాగుందో, టేస్ట్ కూడా ఎంతే బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.